మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, వాట్ ఐ యామ్ టుడే ఇట్ ఈస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన ఉన్నాను. నేను ప్రయాసపడ్డాను, నేను కష్టపడ్డాను పరిచర్యలో, కానీ ఆ ప్రయాసపడ్డానికి కూడా దేవుని కృపే నాకు తోడుగా ఉందన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనం అంటాం, నా కష్టమండి, నేను కష్టపడి చదివానండి, కష్టపడి రాత్రింబవళ్ళు చదివానండి అని కొన్ని సందర్భాల్లో మన శక్తి మీద, మన యుక్తి మీద, మన జ్ఞానం మీద ఆధారపడతాం. కానీ గుర్తుపెట్టుకో, అలా కష్టపడ్డానికి కూడా కృప చూపింది ఎవరు? దేవుడే. నువ్వు అలా కష్టపడ్డానికి కూడా నీకు మనసిచ్చింది ఎవరు? దేవుడే. అలా కష్టపడ్డానికి కూడా ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. అందుని బట్టి మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపై ఉన్నాం. అలా అని చెప్పి అపోస్తలుడైన పౌలు నేను కష్టపడలేదు అన్నాడు. చాలా కష్టపడ్డాడు. ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ మ్యాన్ ఆఫ్ గాడ్. చాలా కష్టపడ్డాడు. నీకు మిషనరీ జర్నీ చేశాడు. రాత్రులు నిద్రపోయేటువంటి వాడు కాదు. నిజంగా సముద్రాల్లో ఆ చిక్కుపోయినటువంటి పరిస్థితి, తుఫాన్లో చిక్కుపోయినటువంటి వాడు, ఆ యొక్క అనేకమైనటువంటి దీవుల్లో సర్పముల చేత కాటు వేయబడినటువంటి వాడు, చెరసాల్లో బంధించబడినటువంటి వాడు, బొండలు వేసి బిగించబడినటువంటి వాడు సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ప్రయాసపడ్డాడు. కానీ ఆ ప్రయాసపడ్డానికి కూడా దేవుడే నాకు తోడుగా ఉన్నాడు అని మాట్లాడుతూ వచ్చాడు. నా ప్రియ దైవజనాగమా, అసలు కృప అంటే ఏంటి? కృపను ఎలా పొందుకోగలుగుతాం? కృప వల్ల కలిగిన ప్రయోజనాలు, వాట్ ఈస్ గ్రేస్ అంటే, కృప గురించి ఎవరు బాగా వర్ణించగలరు? హూ కెన్ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ గ్రేస్? ఎవరు కృప గురించి బాగా చెప్పగలరు? చెప్పండి. కృప గురించి ఎవరు బాగా చెప్పగలరు? ఎవరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? ఎవరు అనుభవపూర్వకంగా చెప్పగలరంటే, ఒక రకంగా చెప్పాలంటే, నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడతాను, ఆ వ్యక్తి కృప గురించి చాలా బాగా చెప్పగలుగుతుంది. ఆమె ఎవరంటే, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. ఈరోజున పాపులుగా ఉన్నటువంటి వారు మార్పు చెందిన తర్వాత, ఒకప్పుడు నా స్థితి ఇలా ఉండేది, ఒకప్పుడు నా స్థితి ఇంత దుర్భరంగా ఉండేది, దేవుడు అయినా సరే నా మీద కృప చూపించి తన సొంత బిడ్డగా నన్ను చేర్చుకున్నాడు, తన రాజ్య నివాసురాలుగా నన్ను చేర్చుకున్నాడు, రాజ్య నివాసుడిగా నన్ను చేర్చుకున్నాడు. ఈరోజున వాస్తవానికి కృప ఎవరి మీద ఎక్కువగా విస్తరింప చేయబడుతుందంటే పాపుల మీదే. అంటే పాపుల మీద కృప విస్తరించబడుతుంది కాదు, పాపి రక్షించబడినప్పుడు అతని మీద కృప ఎక్కువగా విస్తరింప చేయబడుతుంది. అంటే పాపుల మీద నువ్వు పాపం చేస్తూ భయంకరంగా జీవిస్తూ దేవుని కృప నా మీద ఉందనుకోవద్దు. నువ్వు పాపం నుంచి మరలుకున్నప్పుడు, క్షమాపణ పొందినప్పుడు నీ మీద అత్యధిక కృప నీ మీద ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ లాక్కుంటూ తీసుకొస్తున్నారు, ఈడ్చుకుంటూ తీసుకొస్తున్నారు. ఎక్కడికయ్యా తీసుకెళ్తున్నారంటే కింద పడిపోయింది, అయినా సరే కాలు పట్టుకుని ఈడ్చుకుంటూ వస్తున్నారు. ఎందుకు తెలుసా? వ్యభిచారంలో పట్టబడింది. ఆమెతో వ్యభిచరించేటువంటి పురుషుని అయితే వదిలేశారు, స్త్రీని పట్టుకుని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ప్రభు అక్కడ అంటున్నాడు, మీలో పాపం చేయనటువంటి వాడు మొదట ఈ మీద రాయి వేయండి అన్నాడు. మీరు పాపం చేయనటువంటి వారైతే, మీలో ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు మొదట ఈ మీద రాయి వేయండి అన్నప్పుడు ప్రభు యేసు ప్రభు అక్కడ మిరాకిల్ జరిగించాడు, ఒక అద్భుతాన్ని జరిగించాడు. ఆ మాట చెప్పి ఆయన కిందన వంగి ఏవో రాయటం మొదలెట్టాడట. అది చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా రాయిని అక్కడ విడిచిపెట్టి, ఆమెను కొడదామని రాళ్ళు తీసుకొచ్చిన వారు ఆ రాతిని విడిచిపెట్టి అందరూ ఆ ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభువారు అంటారు, అమ్మా నిన్ను ఎవరో శిక్షింపలేదా అన్నారు. ఎవరో శిక్షింపలేదు అని చెప్తుంది ఆమె. అప్పుడు ప్రభువారు అంటారు, నేను కూడా నిన్ను శిక్షింపను, ఇంకెప్పుడు ఆ తప్పు చేయొద్దమ్మా అని దేవుడు గొప్ప కృపను ఆమె పట్ల ఏం చేస్తాడు? విస్తరింపజేస్తాడు. నేనంటాను, ఎవరైతే ఘోర పాపులుగా వారి జీవితాన్ని ఉంటుందో వారిని రక్షించినప్పుడు దేవాదేవుడు వారి మీద కృప అధికంగా ఉంటుంది. గ్రేస్. ఈరోజు మనందరికీ దేవుని కృప కావాలి కదండి. ఇక్కడ కృప ఎవరికి వద్దు అని అంటే ఎవరు చేతులు ఎత్తుతాం? అందరికీ కృప కావాలి. లార్డ్ హ్యావ్ మర్సీ అపాన్ మీ లార్డ్, నా మీద నీ కృప చూపించయ్యా, నీ కృప లేకపోతే నేను బ్రతుకులేనయ్యా, నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు కావాలి అని మనం అడుగుతుంటాం. అసలు కృప అంటే ఏంటో చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. నేను చాలా ప్రసంగాల్లో చాలా డెఫినేషన్స్ చెప్పాను. ఈరోజు ఒక డెఫినేషన్ ఇస్తాను. అదేంటంటే, దేనికి మనం అర్హులమో దాని నుంచి తప్పించేది కృప.
లెట్ మీ టెల్ యూ అగైన్, దేనికి మనం అర్హులమో దాని నుంచి తప్పించేది కృప. మనందరం దేనికి అర్హులం? మనందరం పాపులం కదా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నాం. మనలో ఏ ఒక్కళ్ళు మంచోళ్ళం కాదు, మనలో అపవిత్రత ఉంది, మనలో పాపం ఉంది, మనలో అవిధేయత ఉంది, ఇంకా చెప్పాలంటే మనలో మంచితనం లేదు. మన అర్హత ఏంటో చెప్పమంటారా? పాపం వల్ల వచ్చే జీతము మరణం. మనం దేనికి అర్హులం అంటే నిత్య నరకాగ్నిగుండానికి అర్హులం. ఆ తర్వాత పాపానికి వచ్చే జీతానికి మరణానికి అర్హులం, శిక్షార్హులం, మరణానికి అర్హులం. కానీ ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తము తన అమూల్యమైన రక్తాన్ని కార్చి, ఆయన మన పాపాలను ఆయన భరించి మన స్థానాన్ని ఆయన తీసుకుని కృప ద్వారా దేవుడు మనల్ని రక్షించాడు. హల్లెలూయా. ఆయన కృప ద్వారా మన దేవుడు మనల్ని రక్షించాడు. దేనికి అర్హులమో దాని నుంచి దేవుడు తప్పించాడు. అంటే మనందరం కూడా నిత్య నరకాగ్ని గుండానికి అర్హులమైనప్పుడు తన కృప ద్వారా దేవాదేవుడు మనల్ని రక్షించాడు. అది మొదటి అంశం. రెండోదిగా, దేనికి మనం అనర్హులమో దాన్ని ఇచ్చేది దేవుని కృప. చూడండి, మనము వాస్తవానికి పరలోక రాజ్యాన్ని పొందుకునే అర్హత మనకు లేదు, మన అనర్హులమే. దేవుని రాజ్యానికి, దేవుని ప్రేమను పొందుకునేటువంటి అర్హత మనకు లేదు. కానీ దేవాదేవుడు తన ప్రేమ చేత అది అనుగ్రహించాడు మనకి. మనందరూ కూడా రాజులని యాజక సమూహం. డోంట్ లూజ్ యువర్ ఐడెంటిటీ మై డియర్ చర్చ్. ఎప్పుడు కూడా నీ ఐడెంటిటీని ఏనాడు కూడా మిస్ కావద్దు. ఎప్పుడు కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి గుర్తింపును బట్టి ఏనాడు దేవుణ్ణి స్తుతించకుండా మానద్దు. దేవుడు రక్షించబడిన ప్రతి ఒక్కరి, మీకు అందరికీ కూడా దేవుడు ఇచ్చే గొప్ప కృప ఏంటంటే రాజులను యాజక సమూహంగా దేవుడు చేశాడు. దేవుడు తన సొత్తైన ప్రజలుగా నిన్ను చేశాడు. దేవుడు తన బిడ్డలుగా మనం పిలుస్తున్నాడు. హూ ఆర్ యూ అంటే చెప్పండి, ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వెవరు? నేను దేవుని బిడ్డను అని చెప్పచ్చు. ఎందుకంటే దేవుడు అంత గొప్ప కృప ఇచ్చాడు. తను ఎందరైతే అంగీకరిస్తారో, తన నామందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి చెప్పండి, దేవుని పిల్లైనటువంటి అధికారము ప్రభు ఇచ్చాడు. మనందరం ఎవరో చెప్పండి, మనందరం ఎవరో భారతీయులమే. అట్ ద సేమ్ టైం మనందరూ కూడా దేవుని బిడ్డలము, మన రాజులని యాజక సమూహము, మన పరలోక పౌరులము. పరలోక పౌరసత్వాన్ని, మనకు డ్యూల్ సిటిజన్షిప్ ఉంది. ఒకటి మన నేషనాలిటీ ఇండియన్ సిటిజన్షిప్ ఉంది, ఇంకొకటి హెవెన్లీ సిటిజన్షిప్ ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హెవెన్లీ సిటిజన్స్ మనం. ఈరోజున ఈ లోకంలో ఏ ఒక్కరికి లేనటువంటి గొప్ప ధన్యత, భాగ్యం దేవుడు మనకు ఇచ్చాడు. మనం పరలోక పౌరులము, మనం పరలోక సిటిజన్స్, హెవెన్లీ సిటిజన్స్. అంత గొప్ప ఐడెంటిటీని ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏమంటే ఒక వివాహం జరుగుతూ ఉంది. అంబానీ ఫ్యామిలీలో ఏమండి తన కొడుకు వివాహం జరుగుతుంది. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కూడా. ఏమంటే విజయవాడలో కూడా పూలు దొరకట్లేదంట. ఏంటనంటే పూలన్నీ అక్కడికి వెళ్ళిపోయినాయి అంటున్నారు. ముంబై వెళ్ళిపోయినాయి అట పూలన్నీ. ఇక్కడ పూలు స్కేర్సిటీ వచ్చేసింది. ఈరోజున మన యానివర్సరీకి పూలు అడిగితే లేవండి, పూలన్నీ అక్కడికి వెళ్ళిపోయినాయి అంట, ఫ్లవర్స్. అంటే చూడండి, అన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు వరల్డ్ సెలబ్రిటీస్ని పిలుస్తున్నారు. జస్టిన్ బీబర్ ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా అద్భుతమైనటువంటి పాటగాడు, నెంబర్ 1 సెలబ్రిటీ జస్టిన్ బైబర్. ఆ జస్టిన్ బైబర్ వచ్చాడు. ఆ తర్వాత WWE అండ్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ నుంచి రెజ్లర్స్ వచ్చారు. ఇంకా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులందరూ దానికి వచ్చారు. వెళ్ళిన తర్వాత వారు రెమ్యునరేషన్ ఒక్కళ్ళు పట్టుకెళ్తూ ఉంటారు. మళ్ళీ ఎందరికి ఇవ్వడానికి భోజనాలు 10,000 వెరైటీలట. ఎంత మరి ఎంతమంది అన్నీ తింటారో నాకు తెలియదు, కానీ 10,000 వెరైటీలు, 10,000 వంటకాలట. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ వివాహం కంటే గొప్ప వివాహం మరొకటి లేదు అని చెప్పడానికి సో వారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఏ ఒక్కరూ వ్యసన పడొద్దు. అనిల్ అంబానీ గారి యొక్క ఫోన్ వాడుతున్నాను నేను, జియో, నన్ను పిల్లలేదు అనుకోవద్దు. మనందరం ఆయన కస్టమర్సే, కానీ మమ్మల్ని పిల్లలేదని ఫీల్ అవ్వద్దు. ఈరోజు ఒక మాట నేను చెప్తున్నాను, అంతకంటే గ్రాండ్ వెడ్డింగ్లో నువ్వు నేను ఉండబోతున్నాం. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున పరచండి. ఏదో పార్టిసిపెంట్గా కాదు, వెళ్ళి కాసేపు భోజనాలు చేసి వచ్చేయడానికి కాదు, లేకపోతే పెళ్లి తిలకించి వచ్చేయడానికి కాదు. దేవుడు నీకు నాకు ఇస్తున్న గొప్ప ఆధిక్యత ఏంటి తెలుసా? నువ్వు నేను పెళ్లి కూతురుగా ఉండబోతున్నాం. ఆ పెళ్లి కొడుకు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఆయన పక్కన కూర్చోటటువంటి మెయిన్ గెస్ట్ అనమాట, మెయిన్ పర్సన్గా మన దేవుడు మనం చేయబోతున్నాడు. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంతో పోలిస్తే ఈ వివాహం ఏమండి ఏ డ్రాప్ ఇన్ ఏ ఓషన్ అని చెప్పండి. మహాసముద్రంలో ఒక నీటి బొట్టు అంట ఆ వివాహంతో పోలిస్తే అంబానీ గారి వివాహం. పరలోక రాజ్యంలో వివాహం జరగబోతాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రకటన 19, 20, 21 వచ్చిన చదవండి. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో నీవు నేను ఉండబోతున్నాం. దేవుడు అంత గొప్ప కృపను మనకి ఇవ్వబోతున్నాడు. అందుని బట్టి ఆ వీడియోలు చూస్తున్నప్పుడు
నాకు ఏ విధమైనటువంటి వ్యసనం కానీ ఏంటి ఎంత ఖర్చు పెడుతున్నారని ఏం ఫీలింగ్ లేదు. ప్రభువా, నాకు అంతకంటే గొప్ప వివాహంలో నీ పక్కన కూర్చునేటువంటి గొప్ప వివాహంలో నువ్వు నాకు ఏమివ్వబోతున్నావు, అవకాశాన్ని ఇవ్వబోతున్నావు, చాలయ్యా ఈ జీవితానికి చాలు అని చెప్పి ఎంతో ప్రభువును స్తుతించాను. నిజమేనండి, ప్రభువు మనకి ఇచ్చినటువంటి గుర్తింపు చాలా గొప్పది. ప్రభువు మనల్ని ఆశీర్వదించిన తీరు చాలా గొప్పది. ప్రభువు మనపై చూపిన ప్రేమను మనం వర్ణించలేం. గుర్తుపెట్టుకోండి, ప్రభు ప్రేమను ఏనాడు కూడా మనం డిస్క్రైబ్ చేయలేం. వీ కెనాట్ కాంప్రహెండ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేం మనం. అందరు బట్టి ఒక కవీశ్వరుడు, ఒక క్రిస్టియన్ పోయిట్ ఈ విధంగా దేవుని ప్రేమ గురించి ఒక పుస్తకాన్ని రాయటం మొదలుపెట్టాడట. సో హీ స్టార్టెడ్ టు రైట్ అబౌట్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ ఎలాంటిదో పుస్తకాన్ని రాయటం మొదలెట్టాడట. మొదలుపెట్టినప్పుడు రాస్తున్నాడు సంవత్సరాలు రాస్తున్నాడు. ఒకరోజు ఒక జ్ఞాననేత్రం వెలిగిందనమాట. డింగ్ మన ఒక జ్ఞాననేత్రం వెలిగింది ఆయనకి. ఆ జ్ఞాననేత్రం ఏంటంటే, నాకేమైనా పిచ్చా, దేవుని ప్రేమ గురించి నేను రాద్దాం అనుకుంటే నా వల్ల సాధ్యపడుతుందా? లేదు. ఎంత రాయమంటారో, ఎన్ని రాస్తే అది దానికి సరితూగుతుందని ఆయన పుస్తకం ఆపేశాడు. ఇదంతా కూడా వృధా ప్రయాసే, నేను రాయలేను దేవుని ప్రేమ గురించి. అందును బట్టి నేను ఒక పద్యం రాస్తాను, పద్యంతో మాత్రమే దాన్ని సరిపెట్టేస్తాను, పుస్తకం రాసేంత నాకు లేదు అని చెప్పి ఒక పద్యం రాశాడు. ఆ పద్యంలో ఈ భావాలు ఎలా ఉన్నాయి చాలా జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలోనట చెట్లు ఎన్ని ఉంటాయి? అడవుల్లో చెట్లు, మన ఇంట్లో చెట్లు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని చెట్లు ఉంటాయండి? ఇట్స్ న్యూమరస్. చాలా కోట్లు ఉంటాయి కదా. ఆ చెట్లన్నీ కూడా నరికేసి ఆ చెట్లు కొమ్మలతో కాండాలతో పెన్నులు తయారు చేసేసిన ఏం తయారు చేయాలంట? పెన్నులు తయారు చేశారంట. పెన్నులు ఎన్ని వచ్చేస్తాయండి? మరి ఈ లోకంలో చెట్లన్నింటినీ కూడా పెన్నులుగా మార్చేస్తే ఎన్ని పెన్నులు వస్తాయి? కొన్ని కోట్ల పెన్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత అవన్నీ ప్రక్కన పెట్టాడట. ఆ తర్వాత ఈ యొక్క భూమి మీద ఎంత శాతం నీరు ఉంది? భూమి మీద ఎంత శాతం భూమి ఉంది, ఎంత శాతం నీరు ఉంది? 70% నీరు ఉంది, 30% నేల ఉంది కదండి. ఈ 70% సముద్రాల్లో ఉన్నటువంటి నీరంతా కూడా సిరాగా మార్చేసేనా ఏంటి? సిరా అంటే తెలుసా? ఇంకుగా మార్చేసి ఇప్పుడు భూప్రపంచం మీద ఇప్పుడు వరకు పుట్టే వాళ్ళందరూ సుమారుగా నేటికి 18,000 కోట్ల మంది ప్రజలు ఈ లోకంలో జీవించారని చెప్తూ ఉంటారు. 1800 కోట్ల మంది. వీళ్ళందరూ కూడా ఈ పెన్నులన్నీ తీసుకున్నారట. ఒక్కొక్కడో పెన్నో లేకపోతే 10 పెన్నులు తీసుకుని ఈ యొక్క సముద్రాల్లో నీటిని అన్నీ కూడా సిరాగా మార్చాడు కదా, అవన్నీ ఆ యొక్క పెన్నులో వేసుకుని దేవుని ప్రేమ గురించి రాసేసారట. రాసేసేటప్పటికి పెన్నులన్నీ అరిగిపోయినాయి అంట. అంటే కలములన్నీ అరిగిపోయినాయి, ఇంకంతా అయిపోయిందంట. కవీసులందరూ ఇంకా రాయం అన్నట్టుగా అందరూ కూడా అలసిపోయారట. ఇంతకీ ఇన్ని కోట్ల మంది ఇంత గ్యాలన్స్ ఆఫ్ సిరా వాడి, ఇన్ని పెన్నులు వాడి ఎంత రాశారయ్యా అంటే దేవుని ప్రేమ గురించి ఒక అక్షరం రాశారంట. మనకి ఇంకా ఎలగలేదేమో. ఇన్ని కోట్ల మంది కవీశ్వరులు ప్రపంచంలో ఉన్న సముద్రాల్లో నీటినంతన్ని కూడా సిరగా మార్చేసి, చెట్లన్నీ కూడా పెన్నులుగా మార్చేసి తెగ రాసేస్తే చివరికి ఎంతకు రాశారట దేవుని ప్రేమ గురించి? ఒక అక్షరం రాశారట. అంటే దేవుని ప్రేమ ఎంత అపారమైందో ఇప్పుడు ఆలోచన చేస్తున్నారా? దేవుని ప్రేమ ఎంత దేవుని ప్రేమ ఎంత ప్లెంటియస్సో, దేవుని ప్రేమ ఎంత ప్రైస్లెస్సో, దేవుని ప్రేమ ఎంత ప్రొటెక్టివో, దేవుని ప్రేమ ఎంత పర్మనెంటో ఎవరిని రాయగలరా, చెప్పగలరా? మాలాంటి దేవుని సేవకులు ఎవరన్నా దేవుని ప్రేమ గురించి ఏమండి ఒక సందేశంలో చెప్పగలమా? లేకపోతే ఈ ప్రపంచంలో దేవుని సేవకులు అందరూ కూడా దేవుని యొక్క ప్రేమ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే వారి వల్ల అవుతుందా? ఏదైనా కలములతో రాయగలమా దేవుని ప్రేమను? కవితలతో వివరించగలమా? ఆలోచన చేయండి. దేవుని ప్రేమ అండి ఎంత గొప్పదో నేను గత వారం చెప్పాను మీకు. అసలు దేవుడు ఎంతటి వాడు, మనం ఏ పాటి వారం, ఈ విషయం గురించి చెప్పాను. సో అదంతా మరలా చెప్పడానికి కాదు, కానీ దేవుని ప్రేమను మనం ఊహిస్తే మన యొక్క అవధులు పట్టవండి. నిజంగా అవధులు లేనిటువంటి ప్రేమ వేసే ప్రేమ, అంత కృప. ఈ రోజున ఆ కృప మన మీద ప్రభు చూపిస్తున్నాడు. అంత కృపను ప్రభు మన మీద చూపిస్తున్నాడు. గ్రేస్ను ప్రభు కలిగి ఉన్నాడు. నేను ఈ యొక్క గ్రేస్ గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, నేను థియాలజీ చదివినటువంటి వ్యక్తిని కాబట్టి గ్రేస్ అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు ఉంది అనే విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, బైబిల్ గ్రంథంలో గ్రేస్ లేకపోతే కృప అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు ఉందంటే 159 సార్లు ఉందండి. మీరు ఎంటైర్ బైబిల్ గ్రంథంలో కృప అనేటువంటి మాట కొంతమంది ఎతికేస్తున్నారు, ఇలాగేం లెక్క పెట్టేద్దామనా,
ఓకే, 159 సార్లు ఉన్నది కదా, 159 సార్లు ఉంది. అంటే వాస్తవానికి కింగ్ జేమ్స్ వర్షన్, ఇంగ్లీష్ వర్షన్లో కింగ్ జేమ్స్ వర్షన్ మనం తీసుకుంటే అందులో 159 సార్లు ఉంది. ఇప్పుడు ఎవరు ఎక్కువగా కృప గురించి మాట్లాడారని ఆలోచన చేస్తే, మనం పాత నిబంధనలో చాలా తక్కువ సార్లే కృప అనే మాట మనం చూస్తాం. మనం ఎంటైర్ బైబిల్ గ్రంథంలో 159 సార్లలో ఒక వ్యక్తి కృప గురించి 80 సార్లు రాశాడండి. 85 సార్లు, 88 సార్లు అపోస్తలుడైన పౌలు. నిజంగా చాలా గొప్ప స్కాలర్ ఆయన. నిజంగా దేవుని యొక్క కృప గురించి 85 సార్లు ఆయన రాశాడు. నేను ఒక చిన్న క్వశ్చన్ అడిగినా, అసలు బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు కదండి, చాలామంది సేవకులు ఉన్నారు. కొత్త నిబంధనలో చాలామంది అపోస్తలులు ఉన్నారు. ఆ తర్వాత చాలామంది దేవుని సేవకులు చూస్తారు. ఎవరు ఎక్కువ మందిని రక్షించారు, ఎవరు ఎక్కువగా ప్రయాసపడ్డారు, ఎవరు ఎక్కువ అనేక సంఘాలను స్థాపించారు, ఎవరు అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించారు? ఎవరండి చెప్పండి? పౌలు గారే కదా. 3 మిషనరీ యాత్రలు జరిగించాడు, 14 పత్రికలు రాశాడు, ఎంతో ప్రయాసపడ్డాడు దేవుని కొరకు. ఏమంటే రాత్రింబళ్ళు ప్రయాసపడినటువంటి వాడు, ప్రభు కొరకు హతసాక్షి అయినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు. ఆయన దేవుని కృప గురించి 50, 80, 80 సార్లు రాశాడు. అంటే మోర్ దెన్ హాఫ్ అనమాట. 189 ఆ పర్యాయాలు కృప అనేటువంటి మాట రాయబడితే, గ్రేస్ అనే మాట రాయబడితే, దాంట్లో 85 సార్లు అంటే మోర్ దెన్ హాఫ్ ఆయన రాశాడు. అంటే మీరు ఆలోచన చేయండి. సో ఆయనకి దేవుని కృప పట్ల రాయాలని ఎందుకు అనిపించిందంటే, అక్కడ అంటాడు ఆయన, నేను ఎప్పుడు వాక్యం చెప్పడానికి వెళ్ళినా సరే నేను వాక్చాతుర్యంతో వాక్యాన్ని అందించలేదు. వాస్తవానికి పాల్ వాజ్ ఎ స్కాలర్ అండి. బైబిల్లో మనం చూస్తే కనుక ఆయనకంటే గొప్ప వేదాంత విద్యను తెలిసినటువంటి వాడు మరొకరు లేరు. గొప్ప స్కాలర్ ఆయన. గమాలియల్ అనేటువంటి వ్యక్తి పాదాల దగ్గర విద్యను అభ్యసించాడు. జూయిష్ కల్చర్ మీద, జూయిష్ రిలీజియన్ మీద ఎంతగానో పట్టున్నటువంటి వాడు పౌలు గారు. అయితే ఆయన చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు. అందులో ఆయన అంటాడు, నేను వాక్చాతుర్యంతో కానీ నా జ్ఞానంతో బోధించలేదంటాడు. అంటే ఆయనకి చాలా వాక్చాతుర్యం ఉంది, చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఆయనకు చాలా ఎలక్వెంట్ స్పీకర్ ఆయన అంటాడు, నేను వాక్చాతుర్యంతో నేను దేవుని యొక్క వాక్యం అందించలా, లేకపోతే నా జ్ఞానంతో నేను అందించలేదు, కానీ ఈరోజు నేనేమై ఉన్నానో అది దేవుని కృపై ఉన్నాను. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఇది నా ఘనత కాదు, నా జ్ఞానం కాదు, నా యుక్తి కాదు, నా బలం కాదు, నా కులం కాదు, నా గోత్రం కాదు, నా బంధువర్గం కాదు. నేనేమై ఉన్నానో అది దేవుని కృప. వాట్ ఎవర్ ఐఎమ్ టుడే, ఇట్ ఈస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. నేను కష్టపడ్డాను నిజమే, కానీ ఆ కష్టపడ్డానికి కూడా దేవుడే సాయం చేశాడు. స్తోత్రం చెప్పండి. మీరందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, మంచిదే, నెలకు మంచిగా సంపాదిస్తున్నారు. నిజంగా ఉద్యోగం చేయడానికి జ్ఞానం ఎవరిచ్చారండి? ఉద్యోగం చేయడానికి ఆరోగ్యం ఎవరిచ్చారండి? ఒకవేళ నీదే కనుక మెదడులో ఒక చిన్న నరంలో ఆ బ్లడ్ ప్రవహిస్తూ ఉంటుంది కదా, మన యొక్క మెదడులో క్లాట్ ఏర్పడింది అనుకోండి, అంటే బ్లడ్ అలా వెళ్తూ ఉంది, ఎక్కడో దానికి నచ్చి ఇక్కడ ఆగిపోదాం అని చెప్పి చిన్న క్లాట్ ఏర్పడింది అనుకోండి, ఉద్యోగం చేయనిస్తారు? నిన్నే ఉద్యోగం చేయనిస్తారా? నీ యొక్క బ్రెయిన్లో కనుక బ్లడ్ క్లాట్ అయిందంటే పెరాలసిస్ వస్తుంది. అందులో బట్టి యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ జాబ్. నువ్వు ఈ యొక్క జాబ్కి అన్ఫిట్, కానీ దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. అది ఎవరి కృప? చాలా ప్రాంతాలకు నువ్వు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నావు, రోడ్ల మీద భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. నువ్వు రోడ్డు మీద ప్రయాణం చేసుకుంటూ మరలా ఇంటికి క్షేమంగా వస్తున్నావు అంటే అది ఎవరి కృప? దేవుని కృప. ఉద్యోగం చేయడం జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడే కదా. అందుని బట్టి నేనేమై ఉన్నానో దేవుని కృప అని చెప్తున్నావా? మన జీవితంలో చాలా గర్వం ఉంటుంది. సో నేను చాలా జ్ఞానవంతుడు, టాపర్నండి, టాపర్ ఆఫ్ ద క్లాస్, నా కంపెనీలో నేనే టాపర్ అండి, అసలు ఇక్కడ ఉండాల్సినటువంటి వాడు కాదు, నా టాలెంట్కి ఎక్కడ ఉండాలని మాట్లాడుతుంటాం. కానీ గుర్తుపెట్టుకో, ఈరోజు నా టాలెంట్ కానివ్వండి, నీ శక్తి సామర్థ్యాలు కానివ్వండి, నీ యుక్తి కానివ్వండి, ఏదైనా సరే అది దేవుని కృప. అది నమ్ముతున్నావా? నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. ఈరోజున ఆయన కృపయందు మనం నమ్మిక ఉంచాలి. ఆ కృపే మనం బ్రతికింపజేస్తూ ఉంది. అసలు మన అర్హులమేనా? నాకోసారి అనిపిస్తూ ఉంటుంది, ప్రభా నీ సేవ చేయడానికి నాకు ఏదైనా అర్హత ఉందా? ఏ మంచితనం ఉందయ్యా ప్రభు, నన్ను రక్షించుకుని నీ సేవకు పిలిచావయ్యా ప్రభు, సంఘానికి వాక్య పరిచయం చేయడానికి నాకు ఏ అర్హత ఉంది? 5 సంవత్సరాల వరకు పాలిమాన్లకి మాట రాలా. 5 సంవత్సరాల వరకు
మా తల్లిని అడగండి, ఈరోజు సాయంకాలం వస్తారు. 5 సంవత్సరాల వరకు మీ మీద నిలబడి వాక్యాన్ని అందిస్తున్నటువంటి నాకు 5 సంవత్సరాల వరకు మాటలు రాలా. అనుకున్నారట నత్తోడు అయిపోతాడు, వీడికి మాటలు రావనుకున్నారు. కానీ ఈ నత్తి వాడిని దేవాదేవుడు అనేక వేలాది మంది ముందు నిలబెట్టి వాక్యాన్ని అందింప చేస్తున్నాడంటే అది ఎవరి కృప? దేవుని కృప. 9 నెలల ప్రాయంలో నీటిలో పడిపోయి నీరంతా కూడా తాగేసి ఈ యొక్క శరీరం అంతా నీలపు రంగులోకి వచ్చేసి పెదాలన్నీ కూడా తెల్లబారిపోయి హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తే చచ్చిపోయాడు. బాబు చచ్చిపోయాడు. లంగ్స్ నిండా నీళ్లు ఉన్నాయి, ఊపిరితిత్తుల నిండా. బాబు చచ్చిపోయాడు, ప్రాణం లేదు. కానీ దేవుడు తిరిగి బ్రతికించి వాడుకుంటున్నాడంటే ఎవరి కృప? దేవుని కృప. కరోనా టైంలో మన బంధువులు, మన కొలీగ్స్, అనేక మంది మనకంటే గొప్పవారు, మనకంటే శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు, మనకంటే కండలు కలిగినటువంటి వారు, రాజకీయవేత్తలు, పలుకుబడి కలిగినటువంటి వారు మన ముందే గతించిపోయారే. ఈరోజు నువ్వు నేను ఆ కరోనా గండాన్ని నుంచి దాటి దేవునిలో వచ్చి దేవుని ఆరాధన చేస్తానంటే ఎవరి కృప? ఎవరి కృప? నువ్వు పెట్టుకున్న మాస్కా, లేకపోతే నువ్వు ప్రతిరోజు తినటువంటి నాన్ వెజ్ కాపాడిందా? చెప్పండి ఒకసారి. లేకపోతే ప్రతిరోజు కూడా డబ్బాలు ఏం రాసేసావు నువ్వు? శానిటైజర్లు రాసేసావు కదా చేతులకి. ఆ శానిటైజర్లు ఏమైనా కాపాడిందా? దేవుని కృప కాదా? దేవుని కృప కాదా? ఆ కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నావా? ఈరోజు నా యొక్క హృదయం అంతా కూడా మై హార్ట్ ఈజ్ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండి. బికాస్ దేవుడు 6 సంవత్సరాలు యోగ్యత లేనటువంటి నన్ను, ఎందుకు పనికిరానటువంటి నన్ను దేవాదేవుడు ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి మీకందరికీ వాక్య పరిచయం చేయడానికి, వేలాది మంది దీవెన పొందడానికి ఈ అభాగ్యుడు ఈ యొక్క యోగ్యత లేనటువంటి వాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుని బట్టి నా హృదయం అంతా రాత్రి, నేను నిజంగా చెప్తున్నానండి, రాత్రి నిద్రపోలేదు. నేను నా వైఫ్ని అడగండి, నేను 5 o'clock వరకు నిద్రపోలా. ప్రభువుని స్తుతిస్తానన్నాను, ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. నిద్ర పట్టట్లా, అన్నీ తలంచుకుంటే ప్రభువా ఎంత కృప నాపై చూపించావయ్యా, ఏ అర్హత ఉందని నన్ను ఏర్పాటు చేసుకున్నావు ప్రభువా, నీ రక్షణ బట్టి నీకు వందనాలు తండ్రి. ఎంత గొప్ప నిరీక్షణ ఇచ్చావు. నా హృదయంలో గొప్ప నిరీక్షణ ఉంది. ఈరోజు ఈ క్షణాన నా కళ్ళు మూస్తే నేను దేవుని రాజ్యంలో కళ్ళు తెరుస్తాను, గొప్ప నిరీక్షణ నాకు ఇచ్చావు ప్రభువా. మరణానికి భయపడేది లేదు, పరిస్థితులు ఎలా ఉండబోతానో భయపడేది లేదు, భవిష్యత్తు గురించి భయం లేకుండా ఎంత కాన్ఫిడెన్స్ నాలో ఇచ్చావు ప్రభువా, ఏముందని నన్ను జ్ఞాపకం చేసుకున్నావని చెప్పి ప్రభుని సూచిస్తాను ఉన్నాను. మార్నింగ్ నేను డైరెక్ట్గా ఫస్ట్ సర్వీస్కి వచ్చేసానండి. కానీ ఎందుకు మాట చెప్తానంటే మై హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత నింపడి దాని కృపను బట్టి. రోజున కృప అంటే అర్హత లేనిటువంటి వారికి దేవుడిచ్చేటువంటి గొప్ప బహుమానమే గొప్ప కృప. వాస్తవానికి మనము నరకప్రాయులం, శిక్షార్హులం. కానీ దేవాదేవుడు ఆ శిక్షని తప్పించి పరలోక రాజ్యాన్ని మనకు గొప్ప బహుమానంగా, పరలోక రాజ్య నివాసులుగా దేవుడు మనం చేశాడు. అందుని బట్టి మనం దేవుని స్తుతించబద్దలమై ఉన్నాము. ఆలోచన చేద్దాం. ఈ రోజున కృపను ఎలా పొందుకుంటాం? 3 విషయాలు చెప్తాను. చాలా విషయాలు ఉన్నాయి, కానీ 3 విషయాలు. ఎవరి మీద దేవుని కృప హెచ్చుగా ఉంటుంది, ఎవరి మీద దేవుని అనుగ్రహం ఉంటుంది, ఎవరి మీద దేవుని కృప ఉంటుంది అనేటువంటి 3 విషయాలు మీతో మాట్లాడతాను. ఒకటి, దీనులపై దేవుని కృప హెచ్చుగా ఉంటుంది. అంటే హ్యూమిలిటీ బ్రింగ్స్ గ్రేస్. చెప్పండి ఈ విషయం. హ్యూమిలిటీ బ్రింగ్స్ గ్రేస్ అంటే మన దీనత్వము మన జీవితంలో కృపను తీసుకొస్తుంది. దేవుని కృప మన మీద హెచ్చుగా ఉండాలంటే, దేవుని కృప మనం పొందుకోవాలంటే మనలో ఏముండాలంటే దీనత్వం ఉండాలి. ఏముండాలి? హ్యూమిలిటీ, దీనత్వం కలిగి ఉండాలి. దేవుని ఆకర్షించే వాళ్ళు ఎవరో తెలుసండి? దేవుని ఆకర్షించేటువంటి వాళ్ళు మంచి పాటగాళ్ళ? దేవుని ఆకర్షించేటువంటి వారు బాగా ఎలక్వెంట్ స్పీకర్సా? అనర్గళంగా మాట్లాడేటువంటి వారిని దేవుని ఇంప్రెస్ చేస్తుందా? ఎవరు దేవుణ్ణి ఆకర్షించేవారు? దేవుడు ఎవరికి ఆయన ఫ్లాట్ అయిపోతాడు. ఈ మాట అంటే మీకు బాగా అర్థమవుతుంది కదా. దేవుడు ఎవరికి ఫ్లాట్ అవుతాడు, దేవుడు ఎవరిని చూసి ఆయన ఆనందిస్తాడు అని ఆలోచన చేస్తే దీనులను చూస్తే ఆయన ఫ్లాట్ అయిపోతాడు. దీనంగా ఎవరైతే కనిపిస్తారో, దీనులుగా ఎవరైతే ఉంటారో వారు దేవునికి ఇష్టలుగా మారతారు. నేను చెప్పడం కాదు, దేవుని వాక్యం చెప్తా ఉంది. మందిరానికి ఒకసారి పరిసేయుడు సొంకరి వచ్చారు. వచ్చిన తర్వాత పరిసేయుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి, అందరూ వాక్యం తెలిసినవాడు. పరిసేయుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నాకంటే నీతిమంతుడు విజయవాడ పట్టణంలో ఎవరున్నారు ప్రభువా అని చెప్పి, నేను సోంపులో కూడా నీకేమిస్తున్నాను, సోంపులో కూడా దశంభాగం ఇస్తున్నాడట. అంటే వాస్తవానికి ఆ దశంభాగం మనం కేవలం దేనిలో ఇస్తామండి? మన సంపాదనలు. దాన్ని కూడా దొంగిలించేవారు ఉన్నారనుకోండి. సో సంపాదనలో మనం దశంభాగం ఇస్తాం. ఈ అయ్యగారట సోంపులో జీలకర్రలో కూడా ఇస్తాడట. మీరు సోంపు ఎప్పుడు వేసుకుంటారో చెప్పండి అమ్మా.
సోంపు ఎప్పుడే రోజు గుప్పులు గుప్పులు తినేస్తారా? ఎప్పుడైనా బాగా బిర్యానీ తినేసిన తర్వాత ఇంకా తేనుపులు వచ్చేస్తున్న టైంలో అరగడం కొరకు 2 సోంపు గింజలు అలా వేసుకుంటారు. అవునంటారా కాదంటారా? కదా. సో ఆ సోంపులో కూడా అయ్యగారు ఏమేస్తాడట దేవునికి అంటే ఫర్ ఎవ్రీథింగ్. వాస్తవానికి దశమ భాగం కేవలం ధనంలో మాత్రం, టైంలో కూడా మీరు ఇవ్వాలి. ఏమివ్వాలి? టైంలో కూడా. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటల్లో దశమ భాగం ఎంతమ్మా? 2 గంటల 40 నిమిషాలు ఇస్తున్నావా? మరి టైంలో దశమ భాగం ఇస్తున్నావా? సో ఈ పరిసయుడు ఆ సోంపులో జీలకర్రలో కూడా దశమ భాగం ఇస్తున్నాడు. కానీ సో మనోడికి దీనత్వం లేదు, ఏమి లేదు. కానీ శంకర్ ఎలా వచ్చాడు? గుండెలు బాదుకుంటూ దీనత్వంతో వచ్చాడు. అయ్యా, నీ సన్నిధికి వచ్చేటువంటి అర్హత కూడా నాకు లేదయ్యా, నిన్ను అబ్బా తండ్రిని పిలిచేటువంటి ఆధిక్యత కూడా నాకు లేదయ్యా, ఘోర పాపినయ్యా అని ప్రభు సన్నిధికి వచ్చి గుండెలు బాదుకుంటూ వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి వాడిని ఫ్లాట్ చేసేసాడు ప్రభువుని. ఎవరో పరిసయుడు దేవుని ఇంప్రెస్ చేశాడా లేకపోతే శంకరా? అంటే పరిసయుడు ఏమి లేదు, దీనత్వం లేదు, గర్వించే స్వభావం ఉంది, అతిశయించుకునే స్వభావం. నేనెవరిని, అసలు ఈ శంకర్లు అంటున్నా అసలునే కాదన్నాడు పాపం. ఏమండి శంకరుని చూసి ఈ శంకర్లు అంటున్నా అసలునే కాదు ప్రభువా అని చెప్పి తను ఏం చేసుకున్నాడంటే ఆ గర్వం ఎప్పుడైతే ప్రదర్శించాడో దేవుడు ఎవరిని దృష్టించినాడని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. పాపి అయిన శుంకర్నే దేవాదేవుడు దృష్టించినట్లుగా, దీవించినట్లుగా, తన ప్రార్థనే దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నా ప్రియ దైవజనాంగమా, మన జీవితాల్లో ఆ దీనత్వం అందరూ బట్టే యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేశాడు కదా, దాన్ని బ్యూటిట్యూడ్స్ అంటారు, ధన్యతలు అంటారు. ధన్యతలో మొదటి ధన్యత చెప్పండి అందరూ కూడా. ధన్యతలో మొదటి ధన్యత ఆత్మ విషయమై దీనిలేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది కదా. అంటే ఫస్ట్ బ్యూటిట్యూడే, మొదటి ధన్యత ఏంటి? దీనత్వం గురించి తీసుకొచ్చాడు ప్రభు. ఆత్మ విషయంలో దీనిలేనటువంటి వారు ధన్యులు. అందులో బట్టి పేతురు భక్తుడు అంటాడు, పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం చదువుదాం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకొనుడి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి. ఏ వస్త్రం ధరించుకుని అలంకరించుకోవాలట? కంచి పొట్టు అంటారా? లేకపోతే ఇంకే పొట్లు ఉన్నాయి కదండి, ఆ పట్టు చీరలా? ఇప్పుడు క్రైస్తవ బిడ్డలుగా, ఆత్మీయులుగా మనం ఏ యొక్క వస్త్రాన్ని ధరించాలి? దీనత్వం అనేటువంటి వస్త్రాన్ని ధరించాలి. తర్వాత చదవండి, దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. నేను ఒక మాట చెప్తున్నానండి, మీ జీవితాల్లో దేవాదేవుడు మిమ్మల్ని దీవించాలంటే, ఆశీర్వదించాలంటే దేవుడు మీ దీనత్వాన్ని చెక్ చేస్తాడు. ఏం చేస్తాడు? మీ దీనత్వాన్ని దేవుడు చెక్ చేస్తాడండి, పరీక్షిస్తాడు. ఆయన నువ్వు ఎంత దీనులుగా ఉన్నావో, దీనత్వం కలిగి ఉన్నావో దేవుడు పరీక్షిస్తాడు. ఒక వ్యక్తి యొక్క దీనత్వాన్ని పరీక్షించడానికి దేవుడు చాలా కఠినంగా మాట్లాడాడు. ఎవరు ఆ స్త్రీ అంటే కనాను స్త్రీ, సురోఫేనికే స్త్రీ. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదివితే మత్తయి సువార్త 15:23 ఒక సురోఫేనికే స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువారు అంటారు, అమ్మా, యూదులను రక్షించడానికి వచ్చాను కానీ అన్ని జనులను రక్షించడానికి రాలేదన్నాడు. వాస్తవానికి యేసు ప్రభు వారు అందరినీ రక్షించడానికి వచ్చారు, కానీ ఆ స్త్రీని పరీక్షించడం కొరకు అన్నాడు, నేను యూదులను రక్షించడానికి వచ్చాను కానీ నీలాంటి అన్యులను రక్షించడానికి నేను రాలేదమ్మా అని ఎప్పుడైతే చెప్పగానే ఆమె అంటది, ప్రభు అదేంటయ్యా అని. ప్రభువారు ఏమంటారంటే, యజమానుడు ఉన్నప్పుడు తన బిడ్డలకి ఆహారం పెడతాడు కానీ కుక్కలకు పెట్టడు అన్నాడు. అంటే యేసు ప్రభువారు ఆమెను ఏమంటున్నాడు అంటే, ఆమె యూదురాలు కాదు, అన్యురాలు. సో దేవుని బిడ్డలకు మాత్రమే నేను పెడతాను కానీ యూదులకు మాత్రమే పెడతాను, నీలాంటి అన్యులైనటువంటి కుక్కలకు పెట్టను అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏమన్నాడు ప్రభు? కుక్క అని పిలిచాడు. ఎవరైనా సరే ప్రభువారు కుక్క అని పిలిస్తే వెంటనే మనం రియాక్ట్ అయిపోతుంది, నన్ను కుక్క అంటారని. కానీ ఆమె ఎంత దీనత్వంతో ఉందంటే, ప్రభు అలా అంటారేంటి ప్రభు అదేంటి నాయనా? సో నేను కూడా ఒక విషయం చెప్తాను అయ్యా, ఆ టేబుల్ మీద యజమాడు ఉంటాడు, పిల్లలు ఉంటారు. అప్పుడప్పుడు ఆ యొక్క టేబుల్ కింద, ఆ బల్ల కింద కుక్క పిల్లలు ఉంటే ఆ కుక్క పిల్లలు కూడా వాళ్ళు తినగా మిగిలింది ఉంటుంది చూసారా, ఆ ముక్కలు తింటది కదయ్యా ఆ కుక్క. ప్రభు లోపల సంబరపడిపోయాడండి, లోపల ప్రభు సంబరపడిపోయాడు ఆమె అడిగిన దానికి. ఆ ఎనాలజీని విని
ఆ ఎక్స్ప్లెనేషన్ విని ప్రభు ఎంత సంబరపడిపోయాడంటే, ఇది ఈ విశ్వాసం, ఎంత దీనత్వం ఉంది ఈమెలో. అప్పుడు ప్రభు అంటాడు, అమ్మ నువ్వు వెళ్ళిపో అమ్మ, వెళ్ళిపోయేటప్పుడు నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది అన్నాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు కోరినదే నీ కగును గాక. ఎంత గొప్ప విశ్వాసం ఈమెలో ఉంది అని ప్రభు కూడా ఆశ్చర్యపోయాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు మన దీనత్వాన్ని ఏం చేస్తాడు చెప్పండి అమ్మా. దైవజనుడు ఏదో చెప్తాడు, బాబు ఆ బకెట్ తీసి అక్కడ పెట్టే అన్నప్పుడు కోపం వచ్చేది, బకెట్ ఎత్తే వాళ్ళని కనబడుతున్నావా? లేకపోతే సహోదరి ఆత్మీయులాడు బాత్రూమ్స్ చాలా ఫస్ట్ సర్వీస్లో చాలామంది యూజ్ చేశారు. అమ్మ బాత్రూమ్ కడిగితే బాగుంటుందని అంటే మనసులో నేను కడగాల బాత్రూంలో అని. కొన్ని సందర్భాల్లో మనం దీనత్వాన్ని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే చర్చిలో చూపిస్తాం కానీ బయట చూపించలేం. దేవుడు దీనత్వం బయట లోపల కూడా ఉండాలా, బయట లోపల ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, కనాను స్త్రీ నేను ఇశ్రాయేలును రక్షించడానికి రాలేదు, నేను ఇశ్రాయేలును రక్షించడానికి వచ్చాను, అన్యజనుల కొరకు కాదన్నప్పుడు ఎంతో దీనురాలుగా తన దీనత్వాన్ని తను ఏం చేసుకోగలిగి నిలుపుకోగలిగింది. నాకు తెలిసినటువంటి ఒక అంకుల్ నాకు తెలుసండి, ఆయన సెక్రటేరియట్లో సెక్రటరీ, అంటే చాలా ఐఏఎస్ ర్యాంకింగ్ అనమాట. ఆయన ఐఏఎస్ ర్యాంకింగ్ అయితే ఆ వ్యక్తి ఆ యొక్క ఆఫీస్లో ఉండే ఒక ప్యూన్ని, లేకపోతే తనకు ప్రతిరోజు కూడా ఆ ఫైల్స్ తీసుకొచ్చేటువంటి వారు, టీ కాఫీలు అందించేటువంటి ప్యూన్ ఉంటాడు. ఆయన్ని ప్రభు సన్నిధికి ఎలా నడిపించాడో చెప్తానండి. ఒకరోజు అక్కడ వర్క్ చేసేటువంటి ఆయన ద్వారా చిన్న తప్పిదం జరిగిందండి. ఎలా జరిగిందో తెలియదు కానీ వాస్తవానికి అందరూ అనుకున్నారు ఆ యొక్క ఆఫీసులో ఉండేటువంటి ఆ ప్యూన్ ద్వారానే ఈ యొక్క తప్పిదం జరిగిందని ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తే, ఈ క్రైస్తవ సహోదరుడు దేవుని యొక్క విశ్వాసి అతనే అనుకుని తిట్టేశాడండి. సోమరని తిట్టేశాడు, డిసిప్లైన్ ఉండదని తిట్టాడు. ఎందుకయ్యా జాబ్ చేస్తారు, ఎందుకయ్యా జీతాలు తీసుకుంటున్నారు డిసిప్లైన్ లేనప్పుడని చాలా మాటలు అనేసాడు. కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ హీ కేమ్ టు నో దాట్ ఈజ్ నాట్ ఏ కల్ప్రిట్. అతను తప్పు కాదు, అతనిది కాదు తప్పు అది అనే విషయం తెలిసింది. ఆఫీసర్ అండి, ఒకవేళ తిట్టేసిన తర్వాత తప్పు అతను చేయలేదని తెలిసినప్పుడు సారీ ఎంతమంది చెప్తారు ఆ ప్యూన్కి? చెప్పనక్కర్లేదు, వాస్తవానికి కొట్టుకెళ్ళిపోద్ది. కానీ ఆయన దైవిక మనసు కలిగినటువంటి వాడు, దీనత్వం కలిగినటువంటి వాడు కాబట్టి ఆఫీస్ అయిన తర్వాత అతను వెళ్ళిపోయాడు ఇంటికి. చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అతని అతని యొక్క ఇంటి అడ్రస్ కనుక్కొని ఈ ఆఫీసర్ గారు ఇంటికి వెళ్ళాడండి. సాయంకాలం అయిపోయిన తర్వాత 7-8 గంటలకి ఇంటికి వెళ్ళాడు. అప్పటికే బాధతో ఉన్నాడు. అప్పుడే భార్యతో ఏదో చెప్పుకుంటున్న టైంలో ఎవరో తలుపు కొడతా ఉన్నప్పుడు ఎవరైనా తీసేటప్పటికి చూడగానే షాక్ అయిపోయాడండి. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి వచ్చారు. అది చిన్న ఇల్లు, స్లమ్స్లో ఉండేటువంటి ఇల్లు. వచ్చిన తర్వాత కళా నిజం అని అనుకున్నాడు. ఏంటి సార్ మీరు వచ్చారేంటండి, ఏంటండి ఏమైపోయిందండి అని ఇంకా కంగారు పడిపోతున్న టైంలో ఒకసారి లోపలికి రానివ్వయ్యా అని చెప్పి లోపలికి వెళ్ళి తన చేతులు పట్టుకుని ఒక మాట అన్నాడు, నన్ను క్షమించు అన్నాడు. నన్ను క్షమించు అన్నాడు. ఆ ప్యూన్కి ఏం అర్థం కావట్లేదు ఆయనకి. అయ్యా మీరు ఆఫీసర్ గారు, అయ్యా మీరు చాలా గొప్ప హోదాలో ఉన్నారు, ఒకవేళ తప్పు చేయకపోయి నన్ను తిట్టారు, పైకి వచ్చి సారీ చెప్పాల్సిన అవసరం లేదయ్యా, మీ స్థానం ఏంటి, మీ స్థాయి ఏంటి, ఎందుకు ఇలా వచ్చారని మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేదయ్యా సారీ అయ్యా, నాకెందుకో మనసంతా కూడా బాధగా అనిపించింది, నీకు నీ దగ్గర క్షమాపణ పొందుకోకపోతే నా దేవునికి నాకు ఆ సంబంధం సరిగ్గా ఉండేటట్టు అనిపించట్లేదని చెప్పి సమాధాన పడ్డానికి వచ్చానప్పటికీ ఎంత ఒక రకంగా 8th వండర్ చూసినట్టు అనిపించింది అట ఆయనకి. అంటే ఈ రోజుల్లో ఇలాంటి వారు కూడా ఉంటారా అనేటువంటి ఆలోచన అతనికి వచ్చింది. ఆ తర్వాత మెల్లగా ఆ రోజు నుంచి ఆఫీసర్ గారి యొక్క నడవడికను గమనిస్తున్నాడు. ఈయన ఎలా ఉంటాడు, ఆఫీస్కి వచ్చిన తర్వాత ఎలా ఉంటాడు, ఈ నిజాయితీ ఏంటి, ఈ ప్రార్థనా జీవితం అంతా చూస్తున్నప్పుడు అనిపించింది, ఎక్కడ ఇవి నేర్చుకుంటున్నాడు ఆయన, ఎక్కడ ఈ యొక్క నీతి వాక్యాలు నేర్చుకుంటున్నాడనే విషయం తెలుసుకున్న తర్వాత పలానా సంఘానికి వెళ్తాడు ప్రతి ఆదివారం, అక్కడ దైవిక బోధనలు ఇవన్నీ నేర్చుకుంటారని చెప్పి తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి కూడా వచ్చాడట మందిరానికి. ఎవరిని బట్టి? ఆఫీసర్ గారు వారు చూపినటువంటి దీనత్వాన్ని బట్టి ఆయన మందిరానికి వచ్చాడట. వచ్చేటప్పటికి సో అక్కడ అందరూ చెప్పులు తీస్తున్నారు. చెప్పులు తీస్తుంటే కొంతమంది ఇన్షర్ట్ చేసుకునే ఉన్నారు అందరూ, కానీ ఆ చెప్పులు చేతులతో తీసి స్టాండ్లో పెడుతున్నారు. స్టాండ్లో పెడుతుంటే సో ఈ వ్యక్తి చాలా విచిత్రంగా ఉంది. ఒకళ్ళ చెప్పులు మనం ఏ రోజు పట్టుకోమే, కానీ వీళ్ళు చక్కగా ఆ చెప్పులు తీసుకుని ఆ స్టాండ్లో పెడుతున్నారని చెప్పి అతడు కొద్దిగా ఎంబారసింగ్గా ఫీల్ అయ్యాడు. చెప్పులు ఇవ్వడానికి కూడా ఎంబారసింగ్ ఫీల్ అయ్యాడు. కానీ ఒక సహోదరుడు వెంటనే చెప్పులు అలా విడిచిపెట్టగానే వంగి చెప్పులు తీసి స్టాండ్లో పెడుతున్నాడట.
చాలా విచిత్రంగా ఉంది, ఇక్కడ ఎంత తగ్గింపు ఉందా, ఇక్కడ దేవుని మందిరంలో ఎంత తగ్గింపు ఎక్కడ చూడలేదని అనుకుని అలా రష్ అయిపోతాను. లోపలికి వెళ్తున్నప్పుడు ఇలా ఒకసారి చూసేటప్పటికి మరలా గుండె ఏమంటే 92 సార్లు కొట్టుకోవాల్సింది 200 సార్లు కొట్టేసుకుంటాం. ఎందుకంటే ప్రతిరోజు ఎవరికైతే సెల్యూట్ చేసి టీ కాఫీలు అందిస్తే ఫైల్స్ అందిస్తాడో ఆ ఆఫీసర్ గారు, ఆయన బాస్ తన చెప్పులు తీసుకుని ఎక్కడ పెడుతున్నాడో ఇక చెప్పులు స్టాండ్లో పెడుతున్నాడట. మళ్ళీ షాక్ అయిపోయాడు. అసలు చూస్తుంది ఇది కళ నిజమా? వెంటనే అన్నాడట, సార్ మీరు ఎవరండి అసలు? మీరు ఆఫీస్లో కూర్చుంటే 9 ఫోన్లు ఉంటాయి మీ అందరి చుట్టూ, అనేక మంది పెద్ద పెద్ద వారితో మాట్లాడతారు. ఇక్కడేంటి సార్ మాలాంటి 4th క్లాస్ వాళ్ళక, అంటే చాలా చిన్నవారు మేము, రోజు కూలి పనులు చేసుకునేటువంటి వారి యొక్క చెప్పులు తీసుకుని స్టాండ్లో పెడతాను. ఏంటి సార్ మీకు ఏమైపోయిందని అంటే అన్నాడట, నేను ఆఫీసులో కానీ మందిరంలో కాదన్నాడట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అంటే ఇప్పుడు మిమ్మల్ని చెప్పులు తీసి అక్కడ పెట్టామని నేను అనట్లేదు. ఏమండి పాస్టర్ గారు బాగా లింక్ పెడుతున్నాడు అని అనుకుంటున్నారేమో. చెప్తానండి దీనత్వం గురించి. నిజంగా ఆ కుటుంబం అండి వెంటనే మందిరంలోకి అడుగు పెట్టలేదు, అక్కడే యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు ఆ ప్యూను. ఎవరి సాక్ష్యాన్ని బట్టో తెలుసా? దీనత్వాన్ని బట్టి. ఆ గొప్ప ఆఫీస్తో తన జీవితం అంత దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. మనం బీటెక్ చదివేటప్పటికి మనకి ఎంత టెక్కో, వాస్తవానికి నేను పోస్టర్లు వేయటం ఏంటి, లేకపోతే నేను అక్కడ ప్లేట్లు కడగటం ఏంటి? ఈరోజు ఒక మాట నేను చెప్పినామండి, దీనులపై దేవాదేవుడు తన కృపను విస్తరింపజేస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనం పరిచర్యలో మన స్టేటస్లు చూసుకుంటాం, పరిచర్య చేయడానికి స్టేటస్లు చూసుకుంటాం. ఈ రోజున ఒక మాట, నిజంగా దేవుని కృప నీ మీద ఉండాలంటే దీనుడుగా ఉండు, దీనురాలుగా ఉండు, దేవుడు దీవిస్తాడు. దేవుడు నీ దీనత్వాన్ని చెక్ చేస్తాడు. నువ్వు నిజంగా దీనుడిగా ఉంటే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఎస్తేరుని దేవుడు చెక్ చేశాడండి. దీనత్వం అణుకువ కలిగినటువంటిది ఎస్తేరు. అనాది బాలిక అనేప్పుడు కూడా దేవదేవుడు దీనత్వాన్ని చెక్ చేసి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంటే దీనులపై ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో వారిపై దేవుని కృప హెచ్చుగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. అది మొదటి అంశం. మొదటి లెసన్ ఏంటంటే హ్యూమిలిటీ బ్రింగ్స్ గ్రేస్. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించుకొనబడతాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. నేను మొన్న శుక్రవారం పోస్టల్ పరిచయకి వెళ్ళాను. ఒక ఆయన నేను పోస్టర్ అంటిస్తుంటే ఎగాదిగా చూస్తున్నాడు. ఏడా పోస్టర్లు ఈయనే ఉన్నాడుగా, ఈయన అంటిస్తున్నాడు ఏంటి అని ఆయనకి ఎక్కడో అనుమానం. ఈయన కాదులేమలే అనుకుంటున్నాడు. మరలా ఆ ముఖం అలా కనబడతా ఉంది. నన్ను ఒక 4 నిమిషాలు చూసాడండి. టీషర్ట్ మీద ఉన్నాను, నేను వెళ్ళి పోస్టర్లు అంటిస్తున్నాను మన యూత్తో వెళ్తుంటే ఆయనకి ఎక్కడో కొట్టేస్తుంది. ఏంటి ఈయన అందులో కనబడుతున్న సూట్ వేసుకుని, ఇక్కడేమో టీషర్ట్ వేసుకుని చిన్న ట్రాక్ ప్యాంట్ వేసుకుని అంటిస్తున్నాడు ఏంటని చాలాసేపు ఆయనకి నమ్మలేకపోయాడు. మేము వచ్చేసాం అనుకోండి. ఆ తర్వాత పాపం ఆయనకి పెద్ద పజిలు, అయినా కాదా ఈయనా కాదా అని. నేను ఎందుకు మాట చెప్పానంటే దేనికోసమైనా సిగ్గుపడండి, పాపం చేయడానికి సిగ్గుపడండి. ఒక వ్యభిచారం చేయడానికి, నిజంగా ఒక అమ్మాయిని టీచ్ చేయడానికి సిగ్గుపడండి. ఇంకో మాట చెప్తున్నాను, ఒక ధూమపానం చేయడానికి సిగ్గుపడండి, వ్యర్థమైనటువంటి స్థలాల్లో తిరగడానికి సిగ్గుపడండి, కానీ దేవుని పరిచయం చేయడానికి సిగ్గుపడద్దు. దీనత్వాన్ని దేవుడు ఏమంటే హెచ్చిస్తాడండి. మా కుటుంబం గురించి చెప్తాను, మా అన్న గురించి చెప్తాను. దో ఈజ్ ఎ ఇంటర్నేషనల్ స్పీకర్. పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతున్నప్పటికీ ఈరోజు కూడా అదే దీనత్వం. ఎవరైనా వచ్చినప్పుడు ఇంత స్టేజ్కి వెళ్ళిపోయాం కదా అని చెప్పి ఏనాడు కూడా గర్వాన్ని ప్రదర్శించలా. ఏనాడు కూడా మా చిన్నతనంలో ఎవరైతే మమ్మల్ని చక్కగా చూస్తారో ఇప్పటికీ కూడా ఏ పిలుపుతో అయితే మేము చిన్నప్పుడు పిలిచామో అదే పిలుపుతో పిలుస్తాం. పెద్దవాళ్ళు అయ్యాం నిజమే, దేవుడు ఘనత ఇచ్చాడు. అనేక దేశాల్లో దేవుని స్వాతం ప్రకటించడానికి అనేక మంది గనుల ముందు దేవుడు మనం నిలబెడుతున్నప్పటికీ కూడా మన యొక్క మొదటి స్థితిని మర్చిపోకూడదు. దీనత్వాన్ని కలిగినటువంటి వాడిని దేవుడు దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది దీనత్వాన్ని ఏమండి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రిటెండ్ చేస్తారు. దీనత్వం కలిగి ఉన్న డ్రెస్లో చూపిస్తూ ఉంటారు, తెల్ల బట్టలు వేసుకుని. దీనత్వం చూపించడం కాదు, వారి క్రియల్లో కూడా దీనత్వం ఉండాలా. లోపల ఎలా ఉన్నామో బయట కూడా ఆ దీనత్వాన్ని మనం ప్రదర్శించగలగాలి. బట్టల్లో కాదండి, సూట్ వేసుకున్నది మాత్రాన నేను ఎందుకు గర్విష్ఠుని కాదు, తెల్ల బట్టలు వేసుకున్నది మాత్రాన దీనుని అయిపోను. క్రియల ద్వారా ఆ దీనత్వాన్ని చూపించమని అంటాడు. కాబట్టి హ్యూమిలిటీ బ్రింగ్స్ గ్రేస్. రెండోది ట్రూత్ బ్రింగ్స్ గ్రేస్. సత్యం అంటే 2 డెఫినేషన్లు చెప్పుకోవచ్చు మనం. ఒకటి సత్యం అంటే అబద్ధం ఆడకుండా ఉండటం అనేది సత్యము. రెండోది నీ వాక్య సారాంశమే సత్యం. ఈ యొక్క కృప, రెండోది సత్యం, ఈ 2 కూడా కవలపిల్లలండి. ఎవరు? కవలపిల్లలు. ఎక్కడ కృప ఉంటుందో అక్కడ ఏముంటుంది?
సత్యం ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ కృప ఉంటుంది. వేర్ దెర్ ఈస్ గ్రేస్ దెర్ ఈస్ ట్రూత్, వేర్ దెర్ ఈస్ ట్రూత్ దెర్ ఈస్ గ్రేస్. కృపా సత్యములు రెండు కూడా ఏంటి పెనవేసుకుని ఉంటాయి. ఆ తర్వాత మనము యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా. ప్రైజ్ ది లార్డ్. నిజం ప్రభు ఏమన్నాడు? ఆయనలో కృపా సత్యం ఉంది. యేసు ప్రభు వారి యొక్క ఖ్యాతి ఆ యొక్క యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాల్లో బాగా విస్తరిస్తుందండి. ఎక్కడ చూసినా అందరూ కూడా యేసు ప్రభు మాట్లాడుతున్నారు. గుడ్డివారి కళ్ళు ఇస్తున్నాడు, పక్షవాత రోగం కలిగిన స్వస్థపరుస్తున్నాడు, రక్తస్రావం కలిగిన రోగస్తుల్ని స్వస్థపరుస్తున్నాడు, మరణించిన వారిని కూడా లేపేటప్పటికి ఆయన యొక్క పేరు రోగం మారిపోకపోతా ఉంది. ఎక్కడ చూసినా సరే యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం ఎవరికి నచ్చలేదంటే, పరిసేలు, శాస్త్రులు, సద్దూకయ్యులు, మత నాయకులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎలా ఉందంటే ఇంకా చాలా బాధ కలిగిపోతుంది అన్నమాట, ద్వేషం పెరిగిపోతుంది. అదే టైంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ టైంలో వాళ్ళందరూ అక్కడే ఉండేవారు. ప్రభువారు ఎక్కడ ఉంటే వాళ్ళందరూ అక్కడ ఉండేవారు. వారి యొక్క నేపథ్యం ఏంటంటే వారిలో ఉన్న తప్పిదాన్ని, యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి తప్పును వెతకాలని నిత్యము కూడా ప్రయత్నం చేసేటువంటి వారు శాస్త్రులు, పరిసేలు, సద్దూకయ్యులు. ఆ సందర్భంలో ఏం జరిగిందో చెప్తున్నాను చూడండి. ఒక పుట్టుగుడ్డువాడు వచ్చాడు ప్రభు దగ్గరికి. వస్తే పుట్టుగుడ్డువాడిని ప్రభు స్వస్థపరిచి చూసేటువంటి వాడిగా దేవుడు చేశాడు. అప్పుడు వీళ్ళు అంటారు, ఒరే నువ్వు పుట్టుగుడ్డువేనా, నిన్ను ఎవరు స్వస్థపరిచారంటే ఆడు అంటున్నాడు, నేను ఒకప్పుడు గుడ్డోడిని, ఇప్పుడు చూస్తున్నాను. ఆ యొక్క గొప్ప అనుభూతిని అద్భుతం చేసిందంటే యేసుప్రభు అంటున్నారు. వాళ్ళు అంటారు ఏమని తెలుసా, యేసుప్రభు కాదు నిన్ను స్వస్థపరిచింది, వాడంటాడు నిజంగా సత్యం చెప్పాడు. సత్యం చెప్తే ఏం చేశారు తెలుసండి, వాడిని ఊరిలోంచి వెళ్ళగొట్టేశారండి. ఊరు అవతల పెట్టేశారు, ఊరి నుంచి వెళ్ళగొట్టేశారు, తరిమేశారు. ఎందుకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభును మహింపరుస్తున్నాడని, నేను చూస్తుంది యేసు ప్రభు ద్వారానే అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు వీళ్ళు అసూయతో ఆ యొక్క గుడ్డివాడిని ఏం చేశారు, ఊరవతలు పాడేశారండి. ఊరవతలు ద్వేషించి పాడేస్తే ఇప్పుడు సత్యం ఆయన తనని వెతుక్కుంటూ వెళ్ళిందండి. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. యేసు ప్రభు ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఆ గుడ్డివాడిని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు ఆ ప్రాంతానికి. అంటే చూడండి, ఎక్కడైతే తన సత్యం చెప్పాడో నిజంగా సత్యమైనటువంటి దేవాదేవుడు అతను వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. అంటే అతని మీద దేవుడు తన యొక్క కృపను, తన యొక్క గ్రేస్ని ఏం చేశాడు, విస్తరింపజేశాడు. హల్లెలూయా. అండ్ ఊరవతలు ఎక్కడికో వెళ్ళిపోతే పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని కృప సత్యం చెప్పినటువంటి వారి మీద మెండుగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సత్యంగా ఎవరైతే బ్రతుకుతారో, సత్యాన్ని ఎవరైతే ప్రకటిస్తారో, సత్యవర్తనులుగా ఎవరైతే ఉంటారో దేవుడు వారి మీద సంపూర్ణమైన కృప ఉంచుతాడు. యోబు మీద దేవుని కృప అపారంగా ఉందంటే యోబు సత్యవర్తనుడు. నోవహు మీద దేవుని కృప అపారంగా ఉందంటే మొత్తం మానవ జాతిని అంతా కూడా ఆ యొక్క జలప్రలయం ద్వారా నాశనం చేసినప్పటికీ నోవహును మాత్రం దేవుడు తప్పించాడంటే నోవహు మీద దేవుని కృప ఉంది. ఎందుకంటే నోవహు సత్యవర్తనుడు, నీతిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారండి. ఎవరి తల్లిదండ్రులకి? గుడ్డివాడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, ఏమ్మా మీ కొడుకు చిన్నప్పటి నుంచి గుడ్డివాడేనా, లేకపోతే యేసు ప్రభు వారు నీ కుమారుని స్వస్థపరిచాడంటే వీళ్ళు అప్పటికే తన కుమారుని ఊరి నుంచి బయటికి తరిమేశారు కదా, వీళ్ళు భయపడిపోయి కర్ర ఎరగలేదు, పాము చావలేదు, మా కుమారుడు పెద్దోడయ్యాడు కదా ఆడినీళ్ళు అడగండి అన్నారు వీళ్ళు. ఏమంటే కొంతమంది సత్యం చెప్పడానికి ఇలా లిటిగేషన్ పెట్టి, సో మా కుమారుని అడగండి అని చెప్పి తప్పించేసుకున్నారు. ఎవరో అక్కడ చెప్పొచ్చు మా కుమారుని స్వస్థపరిచింది యేసు ప్రభువు అని చెప్పొచ్చు, కానీ సమాజానికి భయపడి సత్యం చెప్పకుండా వాళ్ళు అలా మిగిలిపోయారు. అందుని బట్టి ప్రభు వారి దగ్గరికి రాలా, కృప వారిని వెంబడించలేదు. ఆమెను చెప్పండి, అర్థమైందా? తన కొడుకు దగ్గరికి యేసు ప్రభు వారు కృప వెంబడిస్తూ వెళ్ళింది. ఎందుకు తెలుసా, ఆ గుడ్డివాడైనటువంటి ఆ యవనస్తుడు సత్యం చెప్పాడు కాబట్టి. తల్లిదండ్రుల దగ్గరికి దేవుడు ఎందుకు రాలేదు? యేసు ప్రభు వారు తల్లిదండ్రుల దగ్గరికి ఎందుకు రాలేదంటే వీళ్ళు ఏం చేశారంటే అటు సత్యం చెప్పలేదు, అబద్ధం చెప్పలేదు, మాకు తెలీదు, మా కుమారుని అడగండి అన్నారు. సత్యం చెప్పేటువంటి వారికి దేవాదేవుడు ఏం చేస్తాడు చెప్పమంటారా, ఆయన కృప హెచ్చుగా ఉంటుందండి. ఒకానొక పరిస్థితిలో, ఒకానొక టైంలో జాబులు అప్లై చేస్తున్నారండి. చెప్పండి, జాబులు అప్లై చేసినటువంటి వారు కొన్ని సందర్భాల్లో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతారు. ఏం పెడతారు? ఏమంటే మీరు పెట్టారా? ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతారు. నేను ఆ కంపెనీలో పనిచేసేసాను, సాఫ్ట్వేర్ అనుకోండి,
ఆల్రెడీ 4 సంవత్సరాలు ఇన్ఫోసిస్లో పనిచేశానని ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి అప్లై చేస్తారు. ఏమండి నిన్ను ఇంటర్వ్యూ చేసిన తర్వాత నువ్వు అక్కడ పని చేసావో పని చేయలేదో ఇంటర్వ్యూర్స్కి తెలీదా? వాళ్ళంత పిచ్చోళ్ళు. ఏమండి నీ స్టాండర్డ్స్ ఏంటో ఒక 2 క్వశ్చన్స్ అడిగితే అర్థం కాదా? నువ్వేమో 5 సంవత్సరాలు పని చేసేసానని ఫేక్ డాక్యుమెంట్ పెడతావు. వాళ్ళకి అర్థం కాదా చెప్పండి. నా మనలో మనమాట. ఏమంటే ఇంటర్వ్యూ చేసేటువంటి వాళ్ళు అంత ఎరుబాగులలో ఉంటారా? 4-5 క్వశ్చన్స్ ఏంటో మన బండారం అంతా బయటపడిపోదా? ఫేక్ డాక్యుమెంట్లు పెట్టారు. ఒకరోజు రాజమండ్రిలో నాన్నగారు, ఆత్మీయ తండ్రి గారు ఇదే వర్తమానం చెప్తూ, ఒకవేళ మీరు ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు ఒరిజినల్గా వెళ్ళండి, నేను ఫ్రెషర్నని వెళ్ళండి, దేవుడు కృప చూపుతాడు, సత్యం చెప్పండి అక్కడ. అంతేగాని అసత్యం చెప్పి ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టి ఆ తర్వాత ఇవన్నీ పెట్టడం వల్ల మీరు దీవెని పొందుకోలేరని తండ్రి గారు ఒక సందర్భంలో వాకింగ్ చెప్తే, మా రాజమండ్రి చర్చిలో ఒక అబ్బాయి ఫేక్ డాక్యుమెంట్ అందరూ పెట్టేస్తున్నారు, నేను పెట్టేద్దాం అని అనుకున్నటువంటి టైంలో వాక్యాన్ని విన్నాడండి. వాక్యాన్ని విని నిజంగా ఆ వాక్యం అతను కదిలించింది. ఆ ఇంటర్వ్యూకి ఆ వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్ పెట్టకుండా నేను ఫ్రెషర్నే, ఇదే మొదటి ఉద్యోగం అని పెట్టుకుని వెళ్ళాడు. ఫ్రెండ్స్ అందరూ ఫేక్ డాక్యుమెంట్లు పెట్టారండి. అద్భుతం జరిగింది ఏంటి తెలుసా? వాళ్ళందరినీ రిజెక్ట్ చేశాడు. ఫ్రెష్ డాక్యుమెంట్, నేను ఫ్రెషర్ని, సత్యం చెప్పినటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేశారండి. స్తోత్రం చెప్పండి. వెంటనే వచ్చి నాన్నగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు మీ వాక్యం ద్వారా నేను ఎంత ఇన్స్పైర్ అయ్యి, అందరూ ఫేక్ డాక్యుమెంట్లు పెడుతున్నారు మా స్నేహితులందరూ 6-7, కానీ నేను మాత్రం ఒరిజినల్గా నాకున్నదేంటో వస్తే వస్తుందో లేతే లేదని చెప్పి సత్యంతో వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ చేశానండి, నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి దేవుని కానికిచ్చుకున్నాడండి ఆ వ్యక్తి. ఇది ఒక మాట నేను చెప్తున్నాను, సత్యం చెప్పేటువంటి వారి మీద దేవుని కృప అపారంగా ఉంటుంది. ఎవరైతే సత్యం చెప్తారో, ఒకవేళ ఆ సత్యం చెప్పడం ద్వారా నీ పలుకుబడి కొంత ఏమవచ్చు, ఏమంటే తక్కువ అవ్వచ్చు, ప్రజలు కొద్దిగా హీనంగా నేను చూడొచ్చేమో, కానీ దేవుని యొక్క కృప నీ మీద హెచ్చుగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అబద్ధం చెప్పి దేవునికి దూరం అవటం కంటే సత్యం చెప్పి నీ జీవితంలో దేవునికి కృపను పొందుకోవటం చాలా శ్రేయస్కరం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సత్యము ద్వారా కృప విస్తరింప చేయబడుతుంది. అందరూ బట్టే మన జీవితాల్లో సత్యం. మూడోదిగా చెప్పి ముగిస్తాను, ఫెయిత్ బ్రింగ్స్ గ్రేస్. చెప్పండి అందరూ కూడా, ఫెయిత్ బ్రింగ్స్ గ్రేస్. నీలో ఉన్న విశ్వాసము దేవుణ్ణి ఏం చేస్తుందంటే ఇంప్రెస్ చేస్తుంది. నీలో ఉన్న విశ్వాసము నీపై కృపను విస్తరింప చేసేలా చేస్తుంది. విశ్వాసం అని నిరీక్షింపబడేవాడి యొక్క నిజస్వరూపము. ప్రాక్టికల్ ఫెయిత్ నీ జీవితంలో, ప్రాక్టికల్ గ్రేస్ నీ జీవితంలో తీసుకొస్తుంది. ప్రాక్టికల్ ఫెయిత్ నువ్వు జీవితంలో కలిగి ఉండాలి. విశ్వాసం చెప్పుకోవడం కాదు, కానీ విశ్వాసాన్ని క్రియలతో చూపించాలి. శతాధిపతి ఉన్నాడు కదా, శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. తన దాసుడు చావు సిద్ధమైనప్పుడు తన దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తున్నాడు, నా దాసుడు చావు సిద్ధంగా ఉన్నాడు, రోగగ్రస్తుడే ఉన్నాడు అని చెప్తా ఉన్నప్పుడు ప్రభు వారు అన్నారు, వస్తానయ్యా నీ ఇంటికి వస్తాను, రోగగ్రస్తుడి మీద చేసి ప్రార్థన చేస్తాను అన్నప్పుడు అతను అంటాడు, ప్రభువా నువ్వు నా ఇంటికి రావడం నేను యోగ్యుడిని కాదయ్యా, అందులో బట్టి ఎక్కడి నుంచి ఒక మాట సెలవి, డెలివరీ ఎ వర్డ్ ఫ్రమ్ హియర్, ఇక్కడి నుంచి ఒక మాట సెలవి అని ఎప్పుడైతే శతాధిపతి ప్రభుని వేడుకున్నాడో, ప్రభు అన్నాడు, నిజంగా ఇంత విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని ఏ విధంగా నా కృప ఆవరించకుండా ఎలా ఉంటుందని చెప్పి ఆ యొక్క యజమానుడు యొక్క సేవకుడిని, ఆ శతాధిపతి యొక్క సేవకుడిని దేవుడు స్వస్థపరిచి అద్భుతాన్ని జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈరోజున మన విశ్వాసము దేవుని కృపకు మనల్ని పాత్రలుగా చేస్తుంది. నువ్వు చూపించే విశ్వాసం, నువ్వు కనుపరిచే విశ్వాసం, క్రియల ద్వారా నువ్వు చూపించే విశ్వాసము దేవుని కృపకు నిన్ను పాత్రురాలుగా చేస్తుంది. ఈరోజున ఆర్ యూ ఎగ్జిబిటింగ్ యువర్ ఫెయిత్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? ఆర్ యూ ఎగ్జిబిటింగ్ యువర్ ఫెయిత్ టువర్డ్స్ ఆల్మైటీ గాడ్? దేవుని వైపుగా నీ విశ్వాసాన్ని ఎగ్జిబిట్ చేస్తున్నావా? విశ్వాసం కలిగినటువంటి వారి మీద దేవుని యొక్క కృప అపారంగా ఉంటుంది. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారి జీవితాల్లో దేవుని కృప అంటే దేవుని యొక్క కనికరము, గ్రేస్ ఎక్కువగా వారి మీద ఉంటుంది. దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యం జరిగిస్తాడు. విశ్వాసరహితమైనటువంటి ప్రజల మీద దేవుని కృప ఉండదు. దేవుని పట్ల విశ్వాసం, అందరూ బట్టే వినుట ద్వారా విశ్వాసము. మా కుటుంబం పట్ల దేవుని కృప అపారంగా ఉందని చెప్పచ్చు. ఒక్కొక్కరికి మరణ సాక్ష్యాలండి. మా ఇంట్లో మా అక్క స్కూల్కి వెళ్ళి మరలా ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ గేట్ని పట్టుకుని మా అమ్మగారు ఏదో ఒక ఈటబుల్ ఏదో ఇస్తే దాన్ని తింటూ ఆ గేట్కి ఆనించుకుని అలా ఉందట.
చాలా చిన్నప్పుడు కాన్వెంట్లో చదువుతున్నాం మేము. ఆ టైంలో ఆ రోడ్డు మీద నుంచి ఒక పిచ్చి కుక్కను తరుముతూ ఉన్నారండి. ఎందుకంటే దానికి ఆ కుక్కకు పిచ్చి పట్టేసింది, భయంకర ర్యాబీస్. అది కనుక దాని గోర్లు గీసుకున్నా సరే ప్రజలు పిచ్చోళ్ళు అయిపోతారు. అంత భయంకరమైన కుక్కను తరుముతూ ఉన్నారు. ఇంచుమించుగా 10 మంది తరుముతూ ఉన్నప్పుడు ఆ కుక్క కూడా పరిగెడతా ఉంది. సో మా అక్క ఏమో ఆ గేట్ దగ్గర అలా చూస్తూ ఉంది, పట్టించుకోవట్లేదు, అటు తిరిగి చూస్తుంది. నిజంగా అది ఏం చేసిందంటే, ఆ కుక్క ఏం చేసిందంటే పరుగును వచ్చేసి మా అక్కకు గుండెల మీద, మా అక్క షకీనా అక్క మీద పడగానే ఆ యొక్క పళ్ళు, ఆ తర్వాత ఈ గోర్లు గీసేసిందండి. గీసేసి కింద పాడేసి అది వేరే చోటకి పరిగెత్తేటప్పటికి ఇంకేంటి చాలామంది వచ్చి, మీ పాప మరొక గంటలో పిచ్చిదైపోద్దండి, ఏ విధంగా కుక్క అరుస్తుందో అటువంటి ఆ కుక్కల అరిచి మీ పాప చచ్చిపోద్ది, ఇప్పటికే ఈ కుక్క 4-5 అరిచింది, అందరి జీవితంలో కూడా అలాగే అయిపోయింది, మీ పాపని త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా ఆ టైంలో మా నాన్నగారు లేరు. అతను చాలా కంగారు పడుతున్న టైంలో మా అమ్మగారు ఏంటంటే ఇంట్లోకి తీసుకొచ్చే ప్రార్థనా నూనె ఉంటే ఆ నూనె రాసి, ప్రభువా మా బిడ్డల మీద నీ కృప ఉంచావు తండ్రి. అప్పటికే మా తల్లిగారికి ఒక వాగ్దానం ప్రభు చేశాడు, మీ బిడ్డల మీద నా కృప ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు. సో మీ బిడ్డల మీద నా కృప ఉంది, భయపడొద్దు అనేటువంటి వాగ్దానం మా తల్లికి చేసినప్పుడు ఆ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేసిందండి. ఒకరోజు సో మా నాన్నగారు మీటింగ్కి వెళ్ళిన తర్వాత ముగ్గురిని కూడా ఒక బెడ్ మీద పరుండబెట్టి ఆమె ప్రక్కన పడుకుంటే సో దేవుడు ఒక మాట అంటున్నాడు ఏంటంటే, బిడ్డల్ని తీసి పక్కన వేయి అనేటువంటి స్వరం వినపెడతా ఉన్నప్పుడు వెంటనే ముగ్గురిని కొంత జరిపిందో లేదో పైనుంచి ఫ్యాన్ లటకమని కింద పడిందండి. వాస్తవానికి కనుక అదే ఫ్యాన్ ఉంటే కనుక ఇద్దరు తల్ల మీద పడేది, తల్ల ఏమయ్యాయి అంటే పగిలిపోయాయి అంత పైనుంచి పడేటప్పటికి. కానీ దేవుడు ముందుగానే కృపతో మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చాడు. దేవుడు అన్నాడు, నీ బిడ్డల మీద కృప ఉంటుంది అని దేవుడు మాట్లాడాడు. ఆ కృప ఇప్పటి వరకు మమ్మల్ని నడిపిస్తూ ఉంది. మా చదువుల విషయంలో కానీ, మా వివాహ విషయాల్లో కానీ, మా యొక్క సేవా పరిచయాల విషయంలో కానీ కేవలం దేవుని కృప మాత్రమే ముందుకు నడిపిస్తూ ఉంది. కేవలం దేవుని కృప మాత్రమే మనం నడిపిస్తుంది. దేవుడు మా అమ్మగారికి ఇచ్చిన వాగ్దానము, నీ బిడ్డల మీద నా కృప ఉండును. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో రకరకాల పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ ఆయన కృప మమ్మల్ని తప్పిస్తూ, ఆయన కృప ద్వారా మమ్మల్ని హెచ్చిస్తూ, ఆయన కృప ద్వారా మమ్మల్ని సంరక్షిస్తూ ఆయన కృప మాత్రమే నడిపిస్తూ ఉంది. ఒక మాట నేను చెప్తున్నాను, ఎందుకు తెలుసా? మా కుటుంబం విశ్వాసంతో నింపబడిన కుటుంబం. మనం ఏ అడుగు వేసినా సరే విశ్వాసంతోనే వేస్తూ ఉంటాం. ఏ కార్యం చేసినా ప్రభు వాళ్ళ విశ్వాసంతోనే ముందుకు నడుస్తూ ఉంటాం. విశ్వాసం కలిగి ఉంటాం, విశ్వాసాన్ని ప్రజలకు బోధిస్తాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు, దేవుని భద్రత, దేవుని కాపుదల మా కుటుంబాల మీద దేవుడు ఉంచుతున్నాడు. నీవు కూడా దీనత్వం కలిగి ఉంటే కనుక దేవుని కృప నీ దగ్గరికి వస్తుంది. అదే రీతిగా సత్యము ద్వారా కృప, సత్యాన్ని పలికినప్పుడు, సత్యదేవుని యేసుక్రీస్తు ప్రభువును వెంబడించినప్పుడు నీ వాక్య సారాంశమే సత్యం. ఈరోజు వాక్య సారాంశం, వాక్యాన్ని నువ్వు అనుదినము పఠిస్తున్నప్పుడు, దాని ప్రకారం గైకుని జీవిస్తున్నప్పుడు కృప నిన్ను వెంబడిస్తుంది. మూడోదిగా ఏం చెప్పుకున్నాం? విశ్వాసము ద్వారా కృప. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందరికీ లెసన్ బాగా అర్థమైందా? కృప అంటే ఏంటో చెప్పాను. అపోస్తలుడైన పౌలు ఎన్నిసార్లు కృప అనే మాట రాశాడో నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎన్నిసార్లు ఉందో చెప్పండి బైబిల్లో కృప అనే మాట, గ్రేస్ అనే మాట ఎన్నిసార్లు రాయబడింది? కమాన్ చర్చ్, వెరీ గుడ్. కృప అంటే ఏంటి? ఓకే, కృప ఎలా పొందుకుంటా 3 విషయాలు చెప్పాను. ఒకటి ఫస్ట్ ఏంటి? దీనత్వం ద్వారా కృప. రెండోది సత్యము ద్వారా కృప. మూడోది విశ్వాసం ద్వారా కృప. మీ మీద దేవుని కృప అపారంగా నిలుచునుగాక. కృప ఉంటే చాలండి, ఇంకేం అక్కర్లా. కృప ఉంటే చాలు, ఎంత ప్రమాదంలోకి వెళ్ళిపోయినా తిరిగి బయటకు వస్తావు నువ్వు. స్తోత్రం చెప్పండి. ఒకవేళ 50 లక్షల కోటి రూపాయలు అప్పు చేసిన పర్లా, దేవుని కృప నీ మీద ఉంటే చాలు, ఆ కోటి రూపాయలు అప్పు తీర్చేస్తావు. స్తోత్రం చెప్పండి. ఒక అనారోగ్యంతో, ఒక క్యాన్సర్ బాడి నువ్వు పడినా సరే నీ మీద కృప ఉందా? ఆ కృప నిన్ను బతికింపజేస్తుంది. నువ్వు ఒకవేళ దీర్ఘకాలిక రోగాలతో ఉన్నా సరే ఆ కృప నిన్ను 100 సంవత్సరాలు నడిపించేద్ది. స్తోత్రం చెప్దాం. ప్రైజ్ గాడ్. అటువంటి కృపతో దేవుడు నిన్ను నింపి నడిపించును గాక. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా?
నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.